ఏమాత్రం స్పందించలేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. కంటోన్మెంట్లో ఉండే పేద ప్రజలు చాలా మంది రక్షణ శాఖకు సంబంధించిన స్థలాల్లో దశాబ్దాల నుంచి, ఏండ్ల నుంచి గుడిసెలేసుకొని ఇల్లులు కట్టుకొని ఈ మధ్యలోనే కొంతమంది ఇల్లులు కట్టుకొని ఉన్నారు. వాళ్ళ గురించి కూడా అడిగినాం కేంద్ర ప్రభుత్వాన్ని. అయ్యా, మేము హైదరాబాద్ అందరికీ పట్టాలు ఇచ్చినాం, పేదవాళ్లకు వీళ్ళకు కూడా ఇస్తాం, మీకు భూమి బదులు భూమి ఇస్తాం, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఇస్తామని చెప్పి అడిగినాం ఢిల్లీలో ఉండే కేంద్ర ప్రభుత్వాన్ని. ఉలుకు లేదు, పలుకు లేదు. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇష్టం వచ్చినట్టు కంటోన్మెంట్లో రోడ్లు బంద్ చేస్తారు. ఏమన్నంటే దేశ రక్షణకు సంబంధించిన వ్యవహారం అంటారు. లక్షల మందికి ఇబ్బంది కలుగుతున్నదంటే కూడా పట్టించుకోరు. ఎందుకు ఉండాలి మన ఎంపీలు ఢిల్లీలో అంటే, ఎందుకు రేపు గట్టిగా కొట్లాడాలంటే, 16 మందిని మీరు ఢిల్లీకి పంపిస్తే గులాబీ సైనికులను కేసీఆర్ గారు పంపిన రాజశేఖర్ రెడ్డి గారిని ఇంకా ఇతర 15 మంది ఎంపీ అభ్యర్థులను మీరు పంపిస్తే రేపటి రోజున ఢిల్లీలో ఎర్రకోట మీద ఎవరు జాతీయ జెండా ఎగరాయాలి 15 ఆగస్టు నాడు అనేది మన ఎంపీలే నిర్ణయించబోతున్నారనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలంగాణ నుండి మీరు వేసే ప్రతి ఓటు రేపటి రోజున ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఎవరు నడపబోతున్నారో నిర్ణయించబోయే ఓటు కాబోతున్నది. మరి రేపటి రోజున ఢిల్లీ జుట్టు మన వాళ్ళ చేతిలో ఉంటే, ఈ 16 మంది తెలంగాణ ఢిల్లీలో కీలకంగా ఉంటే మీరే ఆలోచించండి. మనం అడిగిన ఆ పేదలకు సంబంధించిన ఇండ్ల పట్టాలకు సంబంధించిన భూములను మనది మనం తెచ్చుకోలేమా? అల్కగా తెచ్చుకోవచ్చు. నిర్ణయాత్మకమైన పాత్రలో రేపు ఢిల్లీలో కుంజి మన చేతిలో ఉంటే, తాళం చెవి మన చేతుల్లో ఉంటే తప్పకుండా తెచ్చుకోవచ్చు. 2 స్కైవేలు కట్టుకుందాం అనుకున్నాం. అక్కడ ఎట్లయితే ఎయిర్పోర్ట్కు పోయేటప్పుడు మేదీపట్నం నుంచి శంషాబాద్ దాకా ఒక అద్భుతమైన పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే ఉన్నదో అదే పద్ధతుల్లో మనం కట్టుకోవాలనుకుంటున్న ఈ 2 స్కైవేలకు కూడా భూములు 100 ఎకరాలు ఇవ్వమని అడిగితే 100 సార్లు తిరిగినా పట్టించుకొని కేంద్ర ప్రభుత్వాన్ని రేపు మీరు 16 మంది పార్లమెంట్ సభ్యులను అందిస్తే కేంద్రం మెడలు వంచి సాధించే బాధ్యత మాది అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది మాత్రమే కాదు ఈరోజు మన దేశంలో ఈరోజు వ్యవహారం ఎట్లా ఉందంటే, ఢిల్లీలో జిస్కా లాఠీ ఉస్కా భేన్స్, ఎవరి దగ్గర కర్ర ఉంటే ఆయననే బర్రెని మలుపుకొని పోతా ఉన్నాడు. ఢిల్లీలో కర్ర పెత్తనం ఎవరు సాగుతున్నదంటే, మందబలం ఎవరి దగ్గర ఉంటే, మంది బలం ఎవరి దగ్గర ఉంటే, అక్కడ ఎంపీల సంఖ్య ఎవరికి ఉంటే వాళ్ళ రాష్ట్రాలకే న్యాయం జరుగుతున్న పరిస్థితి ఈరోజు కనబడుతున్నది. బ్యానర్ దించవా బాబు, మధ్యలో అడ్డం పెడుతున్నాడు. అట్లాంటి పరిస్థితి కనబడతా ఉన్నది. కాబట్టి మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నది. రేపటి రోజున మన ఎంపీలు 16 మంది ఢిల్లీలో కీలకంగా ఉంటే మన రాష్ట్రానికి ఎక్కువ మొత్తంలో నిధులు తెచ్చుకోవచ్చు, కొత్త ప్రాజెక్టులు తెచ్చుకోవచ్చు. ఉదాహరణకు ఈరోజు మీరు చూడండి, కేంద్రంలో రైల్వే మంత్రి ఎవరుంటే వాళ్ళ రాష్ట్రాలకు కొత్త రైళ్లన్నీ పరుగులు పెడతా ఉన్నాయి. మమతా బెనర్జీ గారు కేంద్రంలో రైల్వే మంత్రిగా ఉంటే ఆమె రాష్ట్రానికి పశ్చిమ బెంగాల్కు రైళ్లన్నీ పోతాయి. లాలూ ప్రసాద్ యాదవ్ గారు రైల్వే మంత్రిగా ఉంటే బీహార్కు రైళ్లు పోతాయి. అవసరమైతే ఆయన అత్తగారు ఊరిదాకా కూడా రైల్వే లైన్ పడుతుంది. అదే రకంగా నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో కొత్తగా ఒక బుల్లెట్ రైలు పెట్టినారు. ఆ బుల్లెట్ రైలు ఎక్కడికి పోయింది? ఢిల్లీ నుంచి గుజరాత్కు పోయింది తప్ప హైదరాబాద్కో కంటోన్